వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చింది, 2021లో వచ్చింది. సో ఈసారి మీకు రావచ్చు. సో ఈ క్వశ్చన్ నాలెడ్జ్తో మనం 3-4 క్వశ్చన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇక్కడ 40 కాకుండా 50 ఇవ్వచ్చు, 60 ఇవ్వచ్చు, ఇంకా 35 కాకుండా 30 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, లేకపోతే 35 అసలు ఇవ్వడు, కానీ టాంజెంట్ నార్మల్ మనకి డ్రా చేయమంటాడు. ఎలాగా చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ M1, M2, M3 డ్రాయింగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి జూనియర్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది మీకు చాలా ఈజీగా అంటే ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ చూడండి, డిఫైన్ సైక్లాయిడ్ ఇచ్చాడు. సో ఈ డిఫైన్ సైక్లాయిడ్ మీకు డెఫినేషన్ రాయాలి, నేను లాస్ట్లో చెప్తాను స్టూడెంట్స్. ఓకే, మీకు ఆ డెఫినేషన్ ట్రిక్ అంటే ఏంటంటే ఒకవేళ డెఫినేషన్ గుర్తులేదు ఎగ్జామ్లో ఎలాగా అనేది కూడా మీకు చెప్తాను ఈజీగా. ఓకే, ఫస్ట్ మనం క్వశ్చన్కి వెళ్దాం. ఏ సర్కిల్ ఆఫ్ ఎ 40 mm డయామీటర్ రోల్స్ అలాంగ్ ఏ స్ట్రెయిట్ లైన్. చూడండి, ఇది ఒక సర్కిల్, ఇది ఒక స్ట్రెయిట్ లైన్లో, చూడండి ఇది ఒక స్ట్రెయిట్ లైన్ అనుకుందాం. ఈ స్ట్రెయిట్ లైన్లో ఇలా రోల్ అవుతుంది అని చెప్తున్నారు స్టూడెంట్స్, గమనించండి. రోల్ అవుతుంది, ఇలా రోల్ అవుతుంది. ఓకే, ఇలా రోల్ అవుతున్నప్పుడు దీని డయామీటర్ ఎంత అన్నాడు? 40 mm డయామీటర్. ఇక్కడ 50 కూడా అడగచ్చు, 60 కూడా అడగచ్చు స్టూడెంట్స్, జాగ్రత్త. అయితే చూడండి, పెరిఫెరల్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద పెరిఫెరల్ ఆఫ్ దిస్ సర్కిల్ అంటే కింద ఉంది. చూడండి ఇక్కడ ఇలా కింద ఉంది అంటున్నాడు. ఓకే, ఆఫ్ ద సర్కిల్ ఫర్ ఏ 1 కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక రౌండ్, ఇలా ఒక రౌండ్ ఇలా వేసింది అనుకుందాం. అంటే P ఇక్కడ కింద ఉంది, ఇక్కడ కింద రావాలి. ఇలా వేసినప్పుడు మనం ఏం చేయాలి? మనం పాత్ని ట్రేస్ చేయాలి. ఓకేనా, చూడండి. ఆల్సో డ్రా ఏ టాంజెంట్ అండ్ నార్మల్. ఎక్కడ 35 mm ఇచ్చాడు, కొన్నిసార్లు ఇది ఇవ్వడు, అదంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ స్ట్రెయిట్ లైన్ ఎలాగంటే మనకి గమనించండి, ఈ బార్డర్ ఉందా, ఈ బార్డర్ అదే ఇక్కడ తీసుకోవాలి స్ట్రెయిట్ లైన్గా. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా రౌండ్ తిరుగుతూ 1 రెవల్యూషన్ కదా, 1 కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఏంటంటే ఈ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చిందంటే దీని లెంత్ ఏంటి, అది మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి? సింపుల్, ఏమీ లేదు. ఇక్కడ చూడండి 40 mm డయామీటర్ ఉంది. సో 40 mm డయామీటర్ అంటే దాని సగం తీసుకోవాలి. దాని సగం ఏంటి? రేడియస్ అంటాము. సగం ఏంటి? రేడియస్ అంటాము. అయితే 40 కాకుండా 50 అడిగాడు, అప్పుడు ఏం చేయాలి? సగం తీసుకోవాలి. 40లో సగం ఎంత? 20. 50లో సగం ఎంత? 25. 60 అడిగాడు అనుకో, 60లో సగం ఎంత? 30. అంటే 30 mm తీసుకోవాలి. ఓకే, 40 కాబట్టి 20 mm తీసుకోవాలి. మళ్ళీ చాలామందికి కొన్ని డౌట్ ఏంటంటే, అంటే కొంతమందికి పర్లేదు, కొంతమందికి ఏంటంటే ఈ తెలియదు సార్ అంటారు. 1 సెంటీమీటర్లో 10 mm ఉంటాయి, 2 సెంటీమీటర్స్లో 20 mm ఉంటాయి. అంటే 40 mm అంటే ఏంటంటే 4 సెంటీమీటర్స్. 50 mm ఇచ్చాడు అనుకుందాం, 5 సెంటీమీటర్స్. 60 mm ఇచ్చాడు అనుకుందాం, 6 సెంటీమీటర్స్. ఓకే, సో రోలర్స్ కలుసుకున్నాము. దీంట్లో మనము 40 ఇచ్చాయి కాబట్టి 40 అంటే ఏంటి? సగం ఎంత? సగం వచ్చేసి మనకి 20 mm, లేకపోతే 2 సెంటీమీటర్స్ తీసుకోవాలి. చూడండి, 0 to 2. ఓకే, 0 to 2 ఎంత? మనకి 2 సెంటీమీటర్స్ లేదా 20 mm అంటాము. అంటే 40లో సగం 20. 50 ఇస్తే 25 mm తీసుకోవాలి. 60 ఇస్తే 30 mm తీసుకోవాలి. తీసుకుని ఫస్ట్ మనము సింపుల్గా, చాలా సింపుల్, ఒక సర్కిల్ గీసుకోండి, అంతే, అయిపోయి. ఓకే, సో దీన్ని మనం ఎన్ని పార్ట్స్ చేసుకోవాలి అనేది మన కౌంట్. చూడండి, ఇది 180 degrees ఇలా తీసుకుంటే 180 degrees. ఓకే, సో ఇలా తీసుకుంటే మనకి 90 అంటే 4 పార్ట్స్ అయినట్టు, రైట్. ఇంకా ఫర్దర్గా మీరు ఎన్ని పార్ట్స్ చేసుకోవాలనుకుంటున్నారు డిపెండ్స్. సో 6 parts, 8 parts మీ ఇష్టం. అయితే నేను 12 parts చేసుకోవాలనుకుంటున్నాను, అప్పుడు నేను ఏం చేయాలి? ఈ రౌండ్ ఎంత? 360. 12 parts అంటే 360/12 వేసుకోవాలి. చూడండి, 360/12 మనం క్యాన్సిలేషన్ చేస్తే 30 degrees వస్తుంది. అంటే ఒక్కొక్క పార్ట్ మనకి 30 degrees వేరియేషన్లో ఉండాలి. ఓకే, కాబట్టి చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది లెవెల్ చేసుకోండి. ఇది చూడండి 180, ఇది 180, ఇది 90 degrees కరెక్ట్గా అవ్వాలని చూస్తారా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 30 వేరియేషన్ తీసుకోవాలి. అంటే చూడండి, 30 ఇక్కడ ఉంది కాబట్టి 30, నెక్స్ట్ 60 లైట్గా తీసుకోండి, నెక్స్ట్ 90 ఓకే అవసరం లేదు, 120, నెక్స్ట్ 150. అదేవిధంగా ఇంకా ఎక్యురేట్గా ఉండడం కోసం
ఇటువైపు కూడా తీసుకోండి కావాలంటే 30 వేరియేషన్లో. ఓకే చూడండి 30 రైట్. నెక్స్ట్ 60, 90కి అవసరం లేదు. నెక్స్ట్ 120, నెక్స్ట్ 150. ఓకే సో దాని తర్వాత మనం ఈ డాట్స్ మ్యాచ్ చేసుకుంటూ లైన్ తీసుకోండి. ఇక్కడే చాలా జాగ్రత్త తీసుకోవాలి స్టూడెంట్. ఈ డాట్ని మ్యాచ్ చేస్తూ ఒక లైన్, కాకపోతే ఇక్కడి నుంచి తీసుకోండి అంతే, చాలా జాగ్రత్తగా. ఓకేనా. నెక్స్ట్ ఓకే ఇక్కడ తీసుకోండి, ఇక్కడి నుంచి ఈ డాట్ని మ్యాచ్ చేస్తూ అండ్ ఈ డాట్ని మ్యాచ్ చేస్తూ ఇక్కడి నుంచి తీసుకోవాలి స్టూడెంట్స్, జాగ్రత్త. ఇక్కడి నుంచి తీసుకోవాలి. నాకు ఇలా 12 పార్ట్స్ వచ్చాయి స్టూడెంట్స్. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ అనేది ఇలా రోల్ అవ్వాలి. దాన్ని ఎక్కడ స్ట్రెయిట్ లైన్లో ఇక్కడ చూడండి, అలాంగే స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటి? స్ట్రెయిట్ లైన్ ఏంటంటే ఇక్కడ పీ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ పీ స్టార్ట్ అయ్యి ఈ పీ అనేది రోల్ అవుతూ వచ్చి ఇలా రోల్ అవుతూ వచ్చి మళ్ళీ కరెక్ట్గా రావాలి. ఇక్కడ పీ ఉంటుంది చూడండి మీకోసం, ఇక్కడ పీ రాసి చూపిస్తాను. ఇదిగో పీ, ఈ పీ ఇక్కడ నుంచి ఇలా రావాలి. 1 కంప్లీట్ రెవల్యూషన్ ఏంటి? 1 కంప్లీట్ రెవల్యూషన్ ఇలా 1 కంప్లీట్ రెవల్యూషన్. అయితే ఈ స్ట్రెయిట్ లైన్ లెంత్ ఎంత తీసుకోవాలంటే దీని సర్కంఫరెన్స్ ఎంత ఉంది అది తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ లెంత్ అంతా ఎంత ఉందో అది తీసుకోవాలి. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే 2πr ఫార్ములా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. 2πr అంటే చూడండి మనకు చూసుకోండి 2πr 2π అంటే 3.14. r అనేది ఏంటంటే ఇక్కడ 40 ఇస్తే ఇక్కడ 20 వేసుకోవాలి, 50 ఇస్తే ఇక్కడ 25 వేసుకోవాలి, ఇక్కడ 60 ఇస్తే 30 వేసుకోవాలి. మనకి ఇక్కడ 40 కాబట్టి ఆఫ్ చేస్తే ఎంత? 20 కాబట్టి 20 వేసుకున్నాను. 2 × 3.14 × 20 వేస్తే మనకు క్యాల్కులేటర్ ఎంటర్ చేయండి. 125.7 mm అంటే అరౌండ్ 6-7 అలా వస్తుంది ఈ పాయింట్ తర్వాత. సో 125.7 mm చాలా చిన్నది. దాని తర్వాత 0.7 అనేది చాలా చిన్నది. ఓకే కాబట్టి మెయిన్ 125 అనేది మెయిన్, పాయింట్ తర్వాత లైట్, ఎందుకంటే ఇది mm కాబట్టి. ఓకే ఇప్పుడు 125ని మన స్కేల్ ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్. ఓకే మనం ఫస్ట్ దీనికి నెంబరింగ్ ఇద్దాం నీట్గా. చూడండి 1 9 10 11 ఈ పీ దగ్గర 12 ఇది. ఇక్కడ మనం ఒక లైన్ తీసుకుని ఖచ్చితంగా ఎంత డయామీటర్ ఇది 40 mm డయామీటర్ రాసుకోవాలి. మనం లాస్ట్లో చూద్దాము. అయితే ప్రెజెంట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. 125.7 mm కాబట్టి చూడండి దీనికి లెవెల్ చేసుకోవాలి. ఫస్ట్ మనము గమనించండి, దీనికి లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకుని దీనికి మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి స్టూడెంట్స్, ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే డ్రాగ్ చేసుకుని మనం 125.7 mm తీసుకోవాలి. ఓకే తీసుకుందామా? అంటే 125.7 ఇక్కడ దాకా వస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ వచ్చేసి 120 12 సెంటీమీటర్ అంటే ఏంటి 120 mm, 12.5 సెంటీమీటర్ అంటే ఏంటి 125 mm, 0.7 కాబట్టి కొంచెం లైట్ జరిపాను అంతే. ఓకే ఇది 125.7 mm. నెక్స్ట్ చూడండి ఇప్పుడు దీన్ని 12 పార్ట్స్ చేసుకోవాలి. ఈ లైన్ మనం 12 పార్ట్స్ చేసుకోవాలి. మనం క్యాల్కులేటర్ వేసి ఇలా పార్ట్స్ చేస్తే ఎక్యురేట్గా ఉండదు. దానికోసం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే 90 degrees, ఇలా తీసుకుంటే 90 degrees. దీనికన్నా తక్కువ తీసుకోండి అంటే ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని ఎంతో కొంత లైన్ మీ నచ్చినంత లైన్ తీసుకోండి. చూడండి నేను ఈ లైన్ తీసుకున్నాను. ఈ లైన్ తీసుకుని దీన్ని మనము 12 పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 6 అలా 12 ఉన్నాయి కాబట్టి మనం 12 చేసుకోవాలి. ఎందుకు 12 ఉంటే 12 తీసుకోవాలి, 8 ఉంటే 8 తీసుకోవాలి అని కొంతమంది డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఉదాహరణకి నేను మీకోసం చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 పి అనేది 12 మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు నేను ఇలా రొటేట్ చేస్తాను చూడండి, గమనించండి ఇలా పీ రొటేట్ చేస్తున్నాను. ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు పీ పొజిషన్ మారించుకోండి.
రైట్. అప్పుడు 1 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో పీ పొజిషన్ మారింది, నెక్స్ట్ రొటేట్ చేస్తుంటే 2 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ పీ పొజిషన్ మారింది, 3 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ పీ పొజిషన్ మారింది, 4 ఇక్కడ వచ్చింది. అంటే ఈ 1 2 ఇక్కడ వస్తుంది, 3 ఇక్కడ వస్తుంది, 4 ఇక్కడ వస్తుంది, 5 ఇక్కడ వస్తూ ఉంటుంది. ఈ నెంబర్స్ అనేవి ఇక్కడ మనకి అలొకేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇవి 12 పార్ట్స్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే, సో మనం ఎంతో కొంత తీసుకోవచ్చు, నచ్చినంత తీసుకోవచ్చు, నథింగ్ టు వరీ. దాని తర్వాత చూడండి, ఇక్కడ తీసుకుని మీకు ఎంత మెజర్మెంట్ అంటే అంత మెజర్మెంట్ మీ ఇష్టం, రైట్. మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి. తీసుకుని దీన్ని ఇక 12 పార్ట్స్ చేసుకోవాలి. అంటే మనం 12 డివిజన్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాను. 1 సేమ్ అంతా సేమ్ మెజర్మెంట్ ఉండాలి. ఓకే, 1 నెక్స్ట్ 2 3 4 5 6 7 8 9 10 11 12. సో నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసింది. నేను మీ ముందే రఫ్గా తీసుకున్నాను కదా, అయితే 12 వచ్చేసింది నాకు. ఇప్పుడు ఏం చేద్దామంటే చాలా సింపుల్, ఏం లేదు. చూడండి, ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ పాయింట్కి ఈ పాయింట్కి మనం మ్యాచ్ చేసుకోవాలి స్టూడెంట్స్, రైట్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో అలా చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి 12 డివిజన్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో చూడండి, ఇలా మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రోలర్ స్కేల్ని అలా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగా నెక్స్ట్ ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇలాగా. ఓకే, సో ఇప్పుడు వీటికి నెంబర్స్ రాయండి. ఓకే, సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. అయితే ఇది 0.1 కదా, ఈ 1 ఇక్కడ వస్తుంది, 1 2, అందుకోసం 1 డాష్ 2 డాష్ 1 డాష్ అండ్ ఇక్కడ లాస్ట్లో మనకి 12 డాష్ వస్తుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత అయితే మనకి ఈ పాయింట్స్ మనం లొకేట్ చేసాం. ఇక్కడ పీ ఉన్నప్పుడు ఇది సెంటర్, మరి 1 దగ్గరకు వచ్చినప్పుడు సెంటర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ సెంటర్ ఇది సెంటర్ కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పీ ఇక్కడ ఉంది, పీ ఇక్కడ ఉంది. సో ఈ పీ ఇలా మారింది, అప్పుడు సెంటర్ కూడా మారుతుంది. ఇక్కడ చూడండి, సెంటర్ మారుతుంది ఇక్కడ, రైట్. ఇది సెంటర్ ఇక్కడ వచ్చింది, ఇప్పుడు సెంటర్ ఇక్కడ వచ్చింది, సెంటర్ మారుతుంది. కాబట్టి అదేవిధంగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక లైన్ తీసుకోండి, సేమ్ అంతే సెంటీమీటర్స్, ఎంత 12.5 సెంటీమీటర్స్ లేదా 125.7 mm తీసుకోండి. ఓకే, చూడండి, ఇక్కడ 0 to 125.7 mm. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎంత, ఇది ఇక్కడ ఏం డయామీటర్ ఉంటుంది, ఇక్కడ 40 mm డయామీటర్ ఉంటుంది. చూడండి 0 చూడండి 40 mm డయామీటర్. అదేవిధంగా ఇక్కడ 40 mm డయామీటర్ మనకు ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా, 40 mm మనకి డయామీటర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సేమ్ అది మీరు తీసేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సేమ్ అదేవిధంగా ఈ 6, ఈ 5 7, ఈ 8 4, ఈ 9, ఈ 10 2, ఈ 11 and 1ని మనం మ్యాచ్ చేయాలి స్టూడెంట్స్. మ్యాచ్ చేస్తూ మనము లైన్స్ తీసుకోవాలి. ఓకే, చూపిస్తాను చూడండి. ప్రెజెంట్ నేను ఫస్ట్ 6 తీసుకున్నాను. ఓకే, రైట్, 6ని మ్యాచ్ చేస్తూ ఇదిగోండి ఒక లైన్ తీసుకున్నాను. సో 6 మ్యాచ్ చేస్తూ, అండ్ నెక్స్ట్ 5ని 7ని మ్యాచ్ చేస్తూ ఒక లైన్ తీసుకోండి. ఓకే, 5ని 7ని మ్యాచ్ చేస్తూ ఒక లైన్. నెక్స్ట్ 8ని 4ని మ్యాచ్ చేస్తూ ఒక లైన్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, 8ని 4ని మ్యాచ్ చేస్తూ ఒక లైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి 10 and 2ని మ్యాచ్ చేద్దాం. ఓకే, 10 and 2 మ్యాచ్ చేసాం. నెక్స్ట్ 11 and 1ని మ్యాచ్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, 11 and 1. ఓకే,
11 and 1ని మనం మ్యాచ్ చేసాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, ఇది 1 2 3 4 5 కదా, వీటి సెంటర్స్ మనం లొకేట్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోవాలి. ఈ లెవెల్ తీసుకుని జరపండి. జరిపితే మనకి చూడండి రెడ్ తీసుకుందాము. 1 2 11, ఇది 12. ఓకే, సో మనకి ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది C1 10, నెక్స్ట్ C11, ఇది C12. ఇలా వచ్చిన తర్వాత చూడండి రేడియస్ ఎంత ఉంది, దీని రేడియస్ తీసుకోండి కరెక్ట్గా. చూడండి, ఇది దీని రేడియస్ సెంటర్ టు ఎండ్ పాయింట్, లేకపోతే స్కేల్లో తీసుకోండి. 40 mm రేడియస్ ఎంత, సో 20 mm. చూడండి 20 mm తీసుకోండి. ఓకే రైట్, సో 20 mm తీసుకుని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ C1 దగ్గర పెట్టుకోండి. C1 దగ్గర పెట్టుకుని 1 లైన్ ఉంది కదా, దాన్ని కట్ చేయండి. నెక్స్ట్ C2 దగ్గర పెట్టుకుని సెకండ్ లైన్ని కట్ చేయాలి. C3 దగ్గర పెట్టుకుని సెంటర్లో థర్డ్ లైన్, ఇది థర్డ్ లైన్ కదా, థర్డ్ లైన్ కట్ చేయాలి. C4 దగ్గర పెట్టుకుని ఫోర్త్ లైన్ కట్ చేయాలి. C5 దగ్గర పెట్టుకుని ఫిఫ్త్ లైన్ కట్ చేయాలి. ఓకే, అలా C6 పెట్టుకుని సిక్స్త్ లైన్ కట్ చేయాలి. సో చూడండి, ఇది ఫిఫ్త్ లైన్, ఇది ఫిఫ్త్ లైన్ స్టూడెంట్స్. ఇది వెళ్తుందా, ఇది ఫిఫ్త్ లైన్. నెంబర్ కొంచెం పైకి ఉంది కానీ రైట్, ఇది ఫిఫ్త్ లైన్. ఈ పైది సిక్స్త్ లైన్, ఇది ఫిఫ్త్ లైన్. ఓకే, సో చూడండి ఇప్పుడు C1 దగ్గర పెట్టుకున్నాను, పెట్టుకుని ఫస్ట్ లైన్ కట్ చేసా. నెక్స్ట్ C2 దగ్గర పెట్టుకుని సెకండ్ లైన్ కట్ చేసా. నెక్స్ట్ C3 పెట్టుకుని థర్డ్ లైన్ కట్ చేసా. C4 పెట్టుకుని ఫోర్త్ లైన్ కట్ చేసా. C5 తీసుకుని మనం ఫిఫ్త్ లైన్ కట్ చేయాలి. ఇది ఫిఫ్త్ లైన్ ఇది. ఓకే, C6 తీసుకుని సిక్స్త్ లైన్ కట్ చేయండి. C7 తీసుకుని ఇటువైపుకి వచ్చేసేయాలి. ఇందాక దాకా ఇట్లా తీసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇటువైపు తీసుకోవాలి. ఆ మిస్టేక్ మాత్రం ఖచ్చితంగా చేయకండి, ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకుని C7, ఎందుకంటే ఇక్కడ C6 రాగానే ఇక్కడికి వచ్చేసేయాలి. C7 తీసుకుని మనం సెవెంత్ లైన్ అంటే ఏంటి, ఫిఫ్త్ లైన్ సెవెంత్ లైన్ రెండు సేమే. ఓకే, ఇలా తీసుకోవాలి. అండ్ C8 తీసుకుని ఇది ఫోర్త్ లైన్ అండ్ ఎయిత్ లైన్ చూసుకోండి, ఎయిత్ అండ్ ఫోర్త్ కాబట్టి ఇక్కడ మార్క్ చేయండి. C9 తీసుకోండి, ఇది నైన్త్ లైన్. ఓకే, C10 తీసుకోండి, టెన్త్ లైన్ ఏది, ఇది చూడండి టెన్త్ లైన్ అంటే ఇది. ఓకే, C10 తీసుకున్నాను, ఇది టెన్త్ లైన్ మార్క్ తీసుకున్నాను. నెక్స్ట్ C11 తీసుకున్నాను, చూడండి C11, ఇది 11th లైన్. అండ్ C12 తీసుకున్నాను. ఓకే, ఇది 12th లైన్. ఇక్కడ వచ్చేసింది కరెక్ట్గా. ఓకే, వీటికి నెంబరింగ్స్ ఇవ్వండి. ఓకే, సో ఇది P కదా, ఇక్కడ P1 ఇక్కడ వచ్చింది కాబట్టి నేను P1 ఇక్కడ రాస్తాను, P1. నెక్స్ట్ ఇది P2 పాయింట్ కాబట్టి ఇది నేను P2 రాస్తున్నా. ఇది P3 కాబట్టి P3 రాస్తాను. నెక్స్ట్ ఇది P4, ఇది P5, ఇది P6, ఇది P7, ఇది P8.8 రైట్, ఇది 9.9. ఓకే, 9th పాయింట్, ఇది 10th పాయింట్, ఇది P11, ఇక్కడ P12. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇలా వచ్చింది, మ్యాచ్ చేయండి వీటిని. చూడండి P1 కాడి నుంచి P2కి వెళ్ళండి, P2 కాడి నుంచి P3కి వెళ్ళండి, 3 కాడి నుంచి 4కి వెళ్ళండి, నెక్స్ట్ 5కి వెళ్ళండి. లేకపోతే మనం వేరే స్కేల్ ఉంటే కూడా తీసుకొని చేసుకోవచ్చు. నేను హ్యాండ్తో చూపిస్తాను. P4, P5, నెక్స్ట్ P6, నెక్స్ట్ P7. ఓకే, నెక్స్ట్ P8,
నెక్స్ట్ P9, నెక్స్ట్ P10, నెక్స్ట్ P11, నెక్స్ట్ P12 ఇలా వచ్చింది. సో ఇలా మనకి పాత్ ట్రేస్ అయింది. ఓకే, మనం దీని ఏమంటాము, పాత్ ట్రేస్డ్ అంటాము. పాత్ ట్రేస్డ్ ఎన్ని పాయింట్స్ కదా, పాత్ ట్రేస్డ్ బై పాయింట్స్ ఆన్ సర్కంఫరెన్స్ రోలింగ్. చూడండి ఇలా రోల్ అవుతుంది కదా, చూడండి ఇది రోల్ అవుతుంది కదా, ఇలా రోల్ అవుతుంది కదా, ఇక చూడండి. సో రైట్, ఇలా రోల్ అవుతుంది, ఇలా రోల్ అయ్యి ఇక్కడ వచ్చింది. కాబట్టి దీని ఏమంటాము, పాత్ ట్రేస్డ్ బై ఏ పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ రోలింగ్. ఓకే, రోలింగ్ సర్కిల్ ఇది ఇలా తిరిగింది కాబట్టి వితౌట్ స్లిప్పింగ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్. దీన్ని మనం సైక్లాయిడ్ అంటాము. రైట్, దీన్ని మనం సైక్లాయిడ్ అంటాం. దీన్ని మీరు ఓన్గా రాయొచ్చు, నథింగ్ టు వరీ. ఎగ్జామ్ గుర్తు రాలేదు, అప్పుడు ఏం చేద్దాము, సింపుల్ ఏం లేదు, పాత్ ట్రేస్డ్ బై ఏ పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ అని రాసేసి వితౌట్ స్లిప్పింగ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ రాయండి, అదే సైక్లాయిడ్. అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 35 mm మనకేం కావాలి, ఆల్సో డ్రా ఏ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆన్ ద కర్వ్ 35 mm ఫ్రమ్ ద డైరెక్టింగ్ లైన్. ఎగ్జామ్లో ఇక్కడ దాకా క్వశ్చన్ అడుగుతాడు, ఓన్లీ ఇక్కడ దాకే, ఇది అడగడు. అప్పుడు ఇక్కడ దాకా చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎగ్జామ్లో మనకి ఆల్సో డ్రా ఏ టాంజెంట్ నార్మల్ ఎట్ ఎ పాయింట్ ఇచ్చి ఇది ఇవ్వడు, అప్పుడు మీరు ఏదో పాయింట్ తీసుకుని డ్రా చేయొచ్చు, అది చూపిస్తాను. ఒకవేళ ఇది ఇస్తే కరెక్ట్గా తీసుకుని ఇదే తీసుకుని డ్రా చేసుకోవచ్చు. ఏంటి, ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఇక్కడ దాకే ఇస్తాడు, అప్పుడు ఇక్కడ దాకా చేస్తే సరిపోతుంది. ఒకవేళ 35 mm ఇస్తే టాంజెంట్ నార్మల్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఓకే, టాంజెంట్ నార్మల్ ఎలా డ్రా చేయాలంటే 35 mm ఇచ్చాడు కాబట్టి రోలర్ స్కేల్ తీసుకోండి. ఇక చూడండి, మనకి 3 centimeters అంటే 30 mm, 3.5 centimeters అంటే 35 mm, ఇక్కడికి 3.5 centimeters వస్తుంది అంటే 35 mm. మనం ఏం చేయాలంటే చూడండి, ఇది 35ని ఇక్కడ పెట్టుకుంటాం. చూడండి 35 ఈ బేస్ లైన్కి యాడ్ చేస్తాం. చూడండి ఇది బేస్ లైన్ అంటాం, ఈ బేస్ లైన్కి 35 అంటే పెట్టినాను. ఇది ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న 0, మీకు ఆ 0 ఎక్కడ టచ్ అవుతుంది చూసుకోండి, ఇదిగోండి ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎంగా తీసుకోవాలి ఈ యొక్క పాయింట్ని. ఇక్కడి నుంచి మనకు రేడియస్ ఎంత ఉంది చూడండి, రేడియస్ తీసుకోండి, తీసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. మీకు కలర్ వేరియేషన్ కోసం కావాలంటే నేను ఇది ఎం రైట్ లాగా. అయితే ఇక్కడి నుంచి బేస్ లైన్కి టచ్ చేయండి, బేస్ లైన్కి టచ్ చేయండి, ఇదే మనకి ఎన్ అంటాం. ఓకే, సో ఈ ఎంని ఎన్ ఉంది కదా స్టూడెంట్స్, ఇది మ్యాచ్ చేయండి. సో ఎన్ అండ్ ఎం ఇది మనకి నార్మల్. ఓకే, ఇది నార్మల్, ఎన్ డాష్ పెట్టిన నార్మల్. దాని తర్వాత టాంజెంట్ అడిగాడు 35 కాబట్టి మనం 35 తీసుకున్నాము. ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకుందాం, 35 ఇవ్వలేదు. అప్పుడు ఏం చేద్దాం, ఏదో ఒక పాయింట్ నచ్చిన పాయింట్ తీసేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ ఈ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ తీసుకున్నాను 35 కాబట్టి ఇక్కడ వచ్చింది. 20 అనుకోండి ఇక్కడ వస్తుంది. ఓకే, 30 అనుకోండి ఇక్కడ వస్తుంది, 40 అనుకోండి ఇక్కడ వస్తుంది. అంతే, పాయింట్ మూవ్ అవుతుంది అంతే. ఓకే, అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాంజెంట్ అడిగాడు. టాంజెంట్ అడిగి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్కి మ్యాచ్ చేసుకోండి. ఇదిగోండి మ్యాచ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇది 90 degrees కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. నెక్స్ట్ ఇట్లా కూడా తీసుకోవచ్చు అవసరమైతే, అటే తీసుకోవాలని సంబంధం లేదు, ఇటు కూడా తీసుకోవచ్చు. ఇటు తీసుకుని 90 రైట్. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని మ్యాచ్ చేసుకొని కావాలంటే అది ఇదే టాంజెంట్, ఇది టీ డాష్ పెట్టుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇది మనకి టాంజెంట్, ఇది నార్మల్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, దీని ఎంఎం ఎంత మనకి
సర్కిల్ ఒక ఎంత సర్కిల్ది మనకి ఇక్కడ 40 వస్తుంది, 40 mm వస్తుంది. అండ్ బేస్ ఎంత, ఇది బేస్ లైన్ ఎంత, బేస్ లైన్ ఎంత చూడండి, ఇది 40, బేస్ ఎంత అంటే 125.7 mm. సో ఇది స్టూడెంట్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.